నేను అక్కడికి రావాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని నాశనం చేద్దామని కంకణం కట్టుకున్నారా? ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని సర్వనాశనం చేస్తున్నది కూటమి ప్రభుత్వం కాదు, చేసేది మీరు. నేను ఈ మాట డైరెక్ట్ గా ఎందుకు అనాల్సి వస్తుంది అంటే క్షమించాలి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే సార్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరిగింది అని అంటే మీకు ఇక్కడ ధర్నాలు చేసుకోవడానికి దానికి ఇక్కడ ప్లేసులు లేవా? మీ కార్యకర్తలు ఇక్కడ లేరా? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికే వెళ్ళి అక్కడ ఎందుకు పెట్టాలి? దట్టు ఒలింపిక్ స్టార్ట్ అవడానికి ముందు జరిగినటువంటిది ఇది. గతంలో సిఐఏ సమిట్ జరుగుతుంటే, సిఐఏ వైజాగ్ లో పెట్టుబడుల సదస్సు జరుగుతుంటే ఆ రోజు కూడా ఇవే చేసుకుంటూ వచ్చారు కదా సార్. ఎక్కడ ఆ రోజు కూడా ఇవే కదా మీరు చేసింది. అండ్ రెండోది, 5 ఏళ్లలో మీరు తీసుకొచ్చినటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఒకసారి చెప్పండి గర్వంగా. ఎక్కడ సార్? గత 5 ఏళ్లలో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ కి మీరు క్రియేట్ చేసినటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏంటి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 19-24 మధ్యలో జరిగిన అభివృద్ధి ఈ 2 నెలల్లో సర్వనాశనం అయింది. ఏ అభివృద్ధి? టోటల్ నాశనమైందండి. అభివృద్ధికి సెగ్మెంటేషన్ అనేది ఉంటుంది కదా. ఇగో ఇన్ని కంపెనీలు, ఇన్ని ప్రాజెక్టులు, ఇగో ఈ రోడ్లు వేసాము, ఇన్ని ఉన్నాయి కదా సార్. మేము 8,000 కోట్లు ఇచ్చాం. ఎన్నండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేశారండి? ఎన్ని కోట్లు ఇచ్చారు? దేనికి? ఎన్ని కోట్లు ఇచ్చారు సార్? దేనికి ఇచ్చారు? ఎన్ని కోట్లు? 8,000 కోట్లు ఖజానాలో ఉంది సార్. మేము దిగిపోయే నాటికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 8,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 100 కోట్లు ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేదా? కరోనాను ఎదుర్కోలేదా? అందరికీ పేద సాధకులకు, బడుగు బలహీన వర్గాలకు సాయం చేయలేదా? అభివృద్ధి లేదా? మీకు సెంట్రల్ గవర్నమెంట్ మన ఆర్థిక నీతి ఆయోగ్ చెప్పలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే చెప్పలేదా? స్టార్టింగ్ లోనే నేను ఇంట్రడక్షన్ కామెంట్స్ తీసుకున్నప్పుడే బీజేపీ వాళ్ళకు కూడా నేను అదే మాట చెప్పాను. నేను ఇప్పటికీ సరైనటువంటి లెక్క పత్రాలు లేవు, ఎక్కడికక్కడ దస్త్రాలన్నీ కూడా తగలబడేటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, డేటా బ్రీచ్ అవుతుందో, డేటా డిలీట్ అయ్యిందో, ఏమైందో కూడా తెలియనటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటూ ఐఏఎస్ని వాళ్ళందరినీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పాత రోజుల్లో కూర్చోబెట్టినట్టుగా 24 గంటలు కూర్చోబెట్టి బాబు మొత్తం డీటెయిల్స్ అన్ని కావాలి అని చెప్పి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రికవరీ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ బీజేపీకి కూడా ఆప్షన్ ఏమి ఇవ్వట్లేదండి. సెంటర్లో ఉన్నటువంటి బీజేపీకి కూడా ఆప్షన్ ఏమి ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, స్పష్టంగా అడుగుతున్నారు. అందుకని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో లేకుండా ఎక్కువ బెంగళూరు వెళ్తున్నారా అన్న ప్రశ్నకి మీ దగ్గర సమాధానం రావట్లేదు ఇందాక నుంచి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పర్యటనను వీళ్ళు ఏదో రాద్ధాంతం చేస్తున్నారు సార్. అంతా ఆయన సొంత పనులు కొన్ని పెండింగ్ ఉన్నా ఆ పనులు చూసుకోవడం. అంటే గత ఐదేళ్ల కాలంలో ఎప్పుడు అక్కడికి వెళ్ళినట్టుగా కనిపించలేదు సార్. గత 5 ఏళ్ల కాలంలో బెంగళూరు వెళ్ళినట్టుగా ఎప్పుడు కనిపించలేదు. మరి అధికారం దిగిపోయిన తర్వాత నుంచి ఆ బెంగళూరే అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది అన్న ఆరోపణ కూడా ఉంది. అధికారంలో ఉంటే బిజీ షెడ్యూల్ కి అధికారం లేకుంటే ఇప్పుడు కూడా మేము ఒక 6 నెలలు కూటమి ప్రభుత్వానికి టైం ఇచ్చి తర్వాత మేమేదో వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపుదాం అనుకున్నాం. కానీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన కార్యకర్తలందరూ ఇబ్బందులు పడుతుంటే విధులేం పడుతుంటే రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది సార్ 2 నెలల్లోనే. అంతేగాని మేమేం కూటమి మీద, ప్రభుత్వం మీద వస్తానే దాడి చేయాలనే ఆలోచన మాకు ఎటువంటి పరిస్థితులు లేదు. మేము మద్దతిస్తాం. బట్ మీ సోషల్ మీడియా, మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎన్నికలు అయిపోయిన గంట నుంచి, అంటే రిజల్ట్ వచ్చిన గంట నుంచే మొదలు పెట్టేశారు కదా ఈవీఎం ట్యాంపర్ అయిపోయి అని చెప్పి. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ 2-3 days లోనే జగన్మోహన్ రెడ్డి గారు సైతం అసలు నాకేం అర్థం కావట్లేదు, ఓట్లకి ఎందుకు రావట్లేదు అన్న మాట కూడా వచ్చేసింది కదా అప్పుడే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడారు నాకు అర్థం కావట్లేదు అన్నారు. కానీ ప్రజలు అనుకుంటారు సార్, ప్రజల నోటు మేము ఓట్లు వేసాం, ఎక్కడ పోయినాయి? మాకు 40% వచ్చినాయి. స్పష్టంగా తెలుస్తోంది కదా. మీరు ముఖ్యంగా ఒకటి గమనించాలి సార్, పోలింగ్ రోజు ఎన్ని ఓట్లు పోల్ అయినాయి, కౌంటింగ్ రోజు ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మళ్ళీ ఆ పాయింట్ చెప్తున్నాను. అదే పారామీటర్ గా మీరు తీసుకుంటే
2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలు మూడింట్లో కూడా తేడాలు నేను చూపించగలుగుతాను. 2019 ఎన్నికలు ఎస్పెషల్గా 2019 ఎన్నికల్లో ఆ తేడాలు చూపించినట్లయితే ఆ రోజు వైఎస్ఆర్సీపీ గెలవలేదు అనడానికి నా దగ్గర ప్రబలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే చూపిస్తున్నారో అదే షీట్లు నేను కూడా చూపించగలుగుతాను. అప్పుడు మీరు ఒప్పుకుంటారా? వాట్ ఎవర్, బట్ యాక్చువల్లీ నేననేది 2019లో ఒక్క ఓటు కూడా తేడా లేదు. 2024 ఉన్నాయని నేను అంటా 2,16,000 ఓటు పోల్ అయితే ఉన్నాయని నేను అంటా అధికారికంగా మహేశ్వర్ రెడ్డి గారు అధికారికంగా ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి వారిచ్చినటువంటి లైవ్ అప్డేట్స్ నుంచి రెండింటిని కంపేర్ చేసి చూసుకున్నప్పుడు 2019 ఎన్నికల్లో మే 23వ తేదీన ఇప్పుడు వచ్చినట్టున్నాయి మనకి రిజల్ట్స్. అప్పుడు చూసిన దానికి ఎస్ ఖచ్చితంగా తేడా ఉంది అన్నదే ఇప్పుడు కూడా మీరు మాట్లాడేది. ఆ రోజు ఉన్నటువంటి తేడా ఈ రోజు ఉన్నటువంటి తేడా రెండు ఒకటే అనేది ఇక్కడ స్పష్టం అవుతుంది. కాకపోతే అక్కడ జీరో ఓట్లు అనేవి లేవండి. 0 డోర్ నెంబర్తో ఓట్లు లేవా రోజు, ఓట్ల తొలగింపు జరగలేదు, ఏదో డేటా చోరీ అయిపోయింది ఇది అని ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు వాటి మీద ఎటువంటి చర్యలు కానీ ఇంకోటి కానీ ఎవరు మళ్ళీ మాట్లాడలేదు. మరి దాని గురించి ప్రజలు ఆలోచించారు కాబట్టి ఈసారి తండోపతండాలుగా వచ్చి మొత్తం దాదాపుగా 90% ఓటింగ్ జరిగింది. అందులో కూడా మీ పక్కన ఉన్నారు కదా సార్, 60% కూటమికి వేశారు, 40% మీకు ఇచ్చారు కదా. మీరు చెప్పేది ఎట్లుందంటే సార్ 2019కి 2024కి లాట్ ఆఫ్ వేరియేషన్. కళ్యాణ్ గారు ఈ పాయింట్ లో మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఈ పాయింట్ లో నేను అన్నటువంటి అబ్జర్వేషన్ కరెక్టా కాదా? అంటే ఇప్పుడు ఆ డిబేట్ లోకి మనం యాక్చువల్ గా మనం మొదలుపెట్టిన టాపిక్ వేరు. ఎగ్జాక్ట్లీ, అంటే వారు అక్కడి నుంచి ఎంత షిఫ్ట్ చేశారంటే ఈవీఎం ట్యాంపరింగ్ ఇది, దీన్ని నేను కూడా ఉపేక్షించదలుచుకోలేదు. మళ్ళీ దీని మీద డిబేట్ అనవసరం అని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను తప్ప అసలు టాపిక్ నుంచి దాంట్లో ఒక సబ్పార్ట్ కింద ఇది వచ్చిందండి. అంటే ఇక్కడ ఒక సలహా చెప్పదలిచానండి. బేసికల్ గా ఏ రాజకీయ పార్టీ అయినా, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నేను ఒక అనలిస్ట్ గానే చెప్తాను, పార్టీ నాయకుడిగా కాకుండా ఒక అనలిస్ట్ గానే చెప్తాను. నేను 2019 ఎన్నికల్లో నేను పేపర్లో చూసిన వార్తలు చెప్తున్నా. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటర్నల్ మీటింగ్ ఎందుకు ఓడిపోయాం ఏంటి అనే రివ్యూ మీటింగ్ లో కొంతమంది ఇట్లాగే ఈవీఎంలతో ఓడిపోయాం మనం అని చెప్తే ఆయన ఖండించారు. సరే, ఎలక్షన్ తర్వాత మనం ఈవీఎంలతో ఓడిపోయాం లేదు అని ఎలక్షన్ ముందు ఈవీఎంల మీద మనం క్వశ్చన్ చేసాం, బాగానే ఉంది. ఎలక్షన్ తర్వాత దాని మీద ఇంటర్నల్ గా మాట్లాడుతున్నాం. పబ్లిక్ ఏం స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఏంటి అనే తర్వాత కానీ మీడియాలో వచ్చి ఇంటర్నల్ అంటే అంతర్గత సమావేశంలో మాట్లాడి మనం ఏం తప్పులు జరిగినాయి మన సైడ్ నుంచి, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి, రాబోయే 5 ఏళ్లలో ప్రజలకు ఎలా చేరువవ్వాలి, ఏ చేసి మనం మళ్ళీ అధికారం రావచ్చు అని ఆలోచించుకుంటే